ఇక కడప జైలుకు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. రాయచోటులో అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూ బకర్ భార్య సైరా బానును పీటీ వారెంట్పై వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. జూలై 1న రాయచోటులో 2 ఉగ్రవాదులు తమిళనాడు ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా అబూ బకర్ సిద్దికీ భార్య సైరా బాను, మహమ్మద్ అలీ భార్య షమీం ఉన్నారు. ఈరోజు సైరా బానును కస్టడీకి తీసుకుని విజయవాడ తీసుకెళ్లారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ సుధీర్ జంటున్నారు. సుధీర్, ఏమన్నా తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా? విచారణ ఎలా సాగుతుంది అనుకోవచ్చు సైరా బానుకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 3 నెలల కిందట మనం చూసుకుంటే కనుక ఏదైతే జూలై 1వ తేదీన కూడా తమిళనాడుకు చెందినటువంటి ఐబీ అధికారులు కూడా ఒక్కసారి కూడా రాయచోటులో ఉగ్ర కదలికలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఇక్కడ చేరుకొని ఇక్కడ దాదాపుగా ఏదైతే ఉగ్రవాది సంస్థకు చెందినటువంటి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అబూబకర్ అలాగే మహమ్మద్ అలీ ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినంతరం కూడా పూర్తిస్థాయిలో వాళ్ళైతే కనుక తమిళనాడు కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళ కోర్టులో హాజరుపరచడం జరిగింది. వాళ్ళైతే కనుక రిమాండ్ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాని మీద వాళ్ళ ఇంట్లో సంబంధించినటువంటి సర్చింగ్ కూడా పోలీసులు చేయడం జరిగింది. అయితే వివిధ ఏదైతే మందు సామాగ్రికి సంబంధించిన జిలిటెంటిక్స్ కావచ్చు, అలాగే బుల్లెట్స్ కావచ్చు, అలాగే గన్నులు కావచ్చు, కొన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా అప్పుడైతే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అబూబకర్కి సంబంధించి అలాగే మహమ్మద్ అలీకి సంబంధించినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో సైరా బాను అలాగే మహమ్మద్ షమీ వీళ్ళిద్దరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా అప్పుడు అన్నమయ్య జిల్లా అధికారులు కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో ఏదైతే రిమాండ్కి పెట్టడం జరిగింది. అయితే దాదాపుగా 3 నెలల నుంచి పాటు కూడా ఇప్పటి వరకు రిమాండ్లో ఉన్నటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి భార్యలు కూడా దాదాపుగా 3 నెలల నుంచి కూడా రిమాండ్లో కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇవాళ ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఎన్ఐకి సంబంధించినటువంటి చెన్నైకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇవాళ ఒక్కసారిగా కడప సెంట్రల్ జైలుకు వచ్చారు. అయితే దాదాపుగా 2 గంటల పాటు కూడా ఇక్కడ అయితే కనుక వాళ్ళు సెంట్రల్ జైల్లో పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే సైరా బాను అలాగే షమీంకి సంబంధించి పూర్తిస్థాయిలో డేటాను కూడా వాళ్ళు స్వీకరించడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించిన డేటా ఏంటి అనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకు సంబంధించి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్ఐ అధికారులు పీటీ వారెంట్ పైన పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఒక వారం రోజుల పాటు వీళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకుంటున్నాం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నం సమయంలో దాదాపుగా ఎన్ఐ అధికారులు పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే మహమ్మద్ సైరా బాను కావచ్చు అలాగే షమీం ఇద్దరిని కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే ఎన్ఐ అధికారులు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని కూడా వాళ్ళని అయితే విజయవాడకు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా సంబంధించి సైరా బానును అలాగే షమీంని కూడా పూర్తిస్థాయిలో ఎన్ఐ అధికారులు విచారణ చేపట్టే భాగంగా దాదాపుగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరిని అయితే కనుక విచారిస్తారు. అయితే వీళ్ళకు గతంలో ఎప్పుడు పెళ్లి అయింది అలాగే వీళ్ళ వివాహం ఎప్పుడు జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్ఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మహమ్మద్ సైరా బాను కావచ్చు అలాగే షమీం కావచ్చు వీళ్ళిద్దరిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఏంటి అన్న దానిపైన కూడా అయితే కనుక ఎన్ఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉగ్రత కదులుతున్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్ఐ అధికారులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని కనుక విచారించిస్తే ఇంకా ఎంతమంది బయటపడతారు ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఎన్ఐ అధికారులు చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికీ వారం రోజులు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఆ వారం రోజులు పిటిషన్ మేరకైతే కనుక సైరా బానును అలాగే మహమ్మద్ షమీంని కూడా పూర్తిస్థాయిలో ఇవాళ అయితే కనుక ఎన్ఐ అధికారులు విజయవాడకు కూడా తరలించారు. విజయవాడ నుంచి వారం రోజులు విచారించిన అనంతరం కూడా మళ్ళీ కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సతీష్. డెఫినెట్గా సుధీర్, అంటే ప్రధానంగా ఇప్పుడు రాయచోటి లాంటి ప్రాంతంలో అన్ని సంవత్సరాల పాటు ఎవరికి అనుమానం రాకుండా అంతలా మెయింటైన్ చేస్తారంటే ఇంకా ఉగ్ర లింకులు ఏ స్థాయిలో ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఎక్కడ ఏది జరిగినా సరే హైదరాబాద్తో మూలాలు ఉన్నావే అనే విధంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. అప్పుడు విజయనగరంలో చూస్తాం, ఇప్పుడు కడప రాయచోట్లో చూస్తున్నాం, మరికొన్ని చోట్ల చూస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు కూడా ఉగ్ర లింకులు చేరుకుంటున్నాయంటే అసలు ఎలా చూడాలి? ఇన్ని సంవత్సరాల పాటు అలా మెయింటైన్ చేస్తారంటే అసలు ఇంకా ఏ స్థాయిలో ఉండొచ్చు? సతీష్, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపు మనం చూసుకోవచ్చు కొత్త 25 సంవత్సరాల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా అటు ఎన్ఐ అధికారులకు కావచ్చు అలాగే పూర్తిస్థాయిలో కూడా పోలీస్ అధికారులకు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరైతే కనుక చుక్కలు చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా వీళ్ళైతే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు కొన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగాయి, ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళ హస్తం అయితే కనుక పూర్తిస్థాయిలో ఉంది. అయితే మనం చూసుకోవచ్చు వీళ్ళ ఇంటిని కూడా పోలీసులు అయితే కనుక సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్ చేసిన దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా పెద్ద ఎత్తున పేలుడుకు సంబంధించిన పదార్థాలు జిలిటెంటిక్స్ అలాగే కొన్ని సూట్ కేసు బాంబులు కూడా పూర్తిస్థాయిలో అప్పుడు దొరకడం జరిగింది. అయితే ఎన్ఐ అధికారులు పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా మరో ఉగ్రవాది కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ఏదైతే సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో కూడా అక్కడ కూడా ఒక ఉగ్రవాది బయటికి రావడం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక రోజు రోజుకు పూర్తిస్థాయిలో ఎక్కడెక్కడ ఉగ్రవాదుల కలకలం జరుగుతుంది ఏంటి దీనిపైన అయితే కనుక పూర్తిస్థాయిలో ఎన్ఐ అధికారులు కావచ్చు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి
పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరిని ఈ రోజు కనుక కస్టడీకి తీసుకుంటే కనుక ఈ కస్టడీ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అంటే వీళ్ళకి సంబంధించిన సన్నిహితులు కానీ అలాగే బంధువులు కానీ ఎవరైనా ఇంకా ఉగ్రవాదుల్లో ఉన్నారా అంటే వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో ఉగ్ర లింకులు కలిపే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున వీళ్ళని విచారిస్తే కనుక పెద్ద ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎన్ఐ అధికారులు అయితే కనుక ఆలోచిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సతీష్.